అజిత్ ధోవల్ రష్యా పర్యటనలో ఉండగా తెలిసిన వార్త ఏంటంటే పుతిన్ భారత్ పర్యటన త్వరలో ఖరారు కానుందని. ఇదిలా ఉంటే మోడీ 5 ఏళ్ల తర్వాత చైనా పర్యటించనున్నారు. ఈ రెండు వార్తలు వేర్వేరు అయినా ట్రంప్ మాత్రం ఈ ముగ్గురు కలిసి ఏదైనా చేస్తారా అన్న టెన్షన్తో అల్లాడుతున్నట్టు సమాచారం. దీంతో ఆయన భారత్పై సుంకాల మోత మోగిస్తున్నారు. ఇప్పటికే 50% సుంకాలు పెంచిన ట్రంప్ ఆపై అంతకన్నా మించి ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. భారత్ అమెరికా, భారత్ రష్యా వీటి మధ్య గల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ ఎంత అన్నది కూడా ఈ పరిస్థితిలో ఒక చర్చగా మారింది. ఆపై భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకుంటే వచ్చే లాభమేంటి, వాటిల్లే నష్టమేమిటి అన్న ప్రశ్న తెర మీదకి వస్తోంది. ఎవరవునన్నా కాదన్నా భారత్ రష్యా కన్నా అమెరికాతోనే ఎక్కువ వ్యాపారం చేస్తున్నది. భారత్ యుఎస్ ద్వైపాక్షిక వాణిజ్యం విలువ $130 బిలియన్ పైమాట. ఇక భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ $68 బిలియన్ మాత్రమేనట. ఇందులో మరో ప్రత్యేకత ఏంటంటే అమెరికాకు భారత్ $86 బిలియన్ ఎగుమతులు చేస్తోంది. అదే అమెరికా భారత్కి కేవలం $45 బిలియన్ ఎగుమతి మాత్రమే చేస్తోంది. ఇదిలా ఉంటే రష్యా నుంచి మనం ఏటా 9 నుంచి 11 మిలియన్ బేరెళ్ల ఆయిల్ గాని కొనుక్కుంటే 96,000 కోట్ల మేర నష్టం వాటిల్లుతుంది. 2022 నాటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం వరకు భారత్ రష్యా నుంచి 0.2% మాత్రమే ఆయిల్ కొనుగోలు చేసేది. అదే రష్యా నాటో దేశాల నుంచి ఆంక్షలు ఎదుర్కొనడం మొదలయ్యాక విపరీతమైన రాయితీలను ఇచ్చింది. ఈ రాయితీల కారణంగానే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు పెంచింది. ఇప్పుడు ఆ కొనుగోళ్లు 35 నుంచి 40% చేరాయి. ఒకవేళ మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారైన భారత్ గాని అంతమేర ఆయిల్ రష్యా నుంచి కొనుక్కుంటే ఆ మొత్తం ఇతర దేశాల మీద ఆధారపడడం వల్ల డిమాండ్ పెరిగి ప్రపంచవ్యాప్తంగా అమాంతంగా ముడి చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఇదెంత విడమరిచి చెప్పినా అమెరికాకి అర్థం కావడం లేదు. అలాగని మీరు రష్యా నుంచి ఎలాంటి దిగుమతులు చేసుకోవడం లేదా అని ట్రంప్ని ఆయన వైట్ హౌస్లోని అడిగేశారు మీడియా వాళ్ళు. ఆ విషయం తనకు తెలియదన్నారు ఆయన. నిజానికి యుఎస్ రష్యా నుంచి ఎరువులు, యురేనియం వంటి వాటిని $24 బిలియన్ మేర దిగుమతి చేసుకుంటుంది. నిక్కీ హేలీ వంటి వారు మరో ప్రశ్న కూడా సంధించారు. మరి చైనా మాత్రం భారత్ కన్నా ఎక్కువగా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం లేదా అని నిలదీశారు. మరో విచిత్రం ఏంటంటే చైనా కన్నా భారత్ పైనే ట్రంప్ సుంకాలు ఎక్కువగా విధించారు. ట్రంప్కి భారత్ అంటే ఎందుకంత కడుపు మంట అంటే ఆయనకి నోబెల్ శాంతి బహుమతి ప్రతిపాదన పాక్ చేయగా భారత్ మాత్రం ససేమిరా అనింది. దానికి తోడు మా పాలన వైట్ హౌస్ నుంచి ఎట్టి పరిస్థితిలోనూ జరగదు, కావాలంటే పాకిస్తాన్ని అక్కడి నుంచి పాలించుకోవచ్చని భారత్ తెగేసి చెప్పేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ యుఎస్ సంబంధాలు మెరుగుపడే దారేది అంటే అందుకు తగిన సమాధానం దొరకడం లేదు. రష్యా నుంచి ఆయిల్ కొనడం మాత్రమే ట్రంప్ అభ్యంతరం కాదు. రష్యా, చైనాతో సమానంగా భారత్ అంతకంతకు ఎదుగుతోంది. ఈ 3 బ్రిక్స్ దేశాలు కలిస్తే ఎక్కడ తమ అగ్రనాయకత్వానికి ముప్పు ఏర్పడుతుందో అన్న ఆందోళన కారణంగా ట్రంప్ ఇలా భారత్ అంటేనే సుంకాలతో విరుచుకుపడుతున్నారని, వారికి గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలు ఉద్యోగాలు ఇవ్వరాదని అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. మరి చూడాలి ఈ సుంకాల యుద్ధం క్లైమాక్స్ ఎలా ఉంటుందో.